ఇది కేవలం కథ కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు స్థానికులు ఇప్పటికీ భయంతో చెప్పే సంఘటన. ఆ చీకటి వీధిలో దాగి ఉన్న ఆత్మకథ ఇది. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో వెంకట్ అనే వ్యక్తి రాత్రిపూట ఇంటికి వస్తున్నాడు. ఊరి చివర ఉన్న ఆ చీకటి వీధిలోకి అడుగుపెట్టగానే ఏదో అంతుచిక్కని భయం ఆవరించింది. అకస్మాత్తుగా ఓ నల్లపిల్లి అతని దారిని అడ్డగించింది. అది వింతగా చూస్తూ మళ్లీ కనిపించింది. చివరికి ఆ పిల్లి ముఖం భయంకరమైన మహిళ ముఖంగా మారినప్పుడు వెంకట్ గుండె ఆగిపోయినంత పనైంది. ఆ రూపం వెంకట్ను వెంటాడింది. అతను స్పృహ కోల్పోయాడు. తర్వాత కూడా ఆ భయంకరమైన ముఖం అతన్ని వదల్లేదు. గ్రామ పెద్దలు పూజలు చేసి ఆ దుష్టశక్తి నుండి అతన్ని విడిపించారు. ఇప్పటికీ ఆ వీధిలో రాత్రిపూట ఎవరూ వెళ్లరు. అక్కడ ఒక హెచ్చరిక బోర్డు ఉంది. ఇలాంటి నిజమైన సంఘటనలు మిమ్మల్ని భయపెడతాయా? ఇలాంటి స్థానిక హారర్ కథలు మీకు తెలుసా? ఈ కథపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లలో మాతో పంచుకోండి మరియు మరిన్ని భయంకరమైన నిజాల కోసం మమ్మల్ని అనుసరించండి.